ప్రతిరోజు శ్రీ కంచి పరమాచార్య వైభవం, నడిచే దేవుడు, పరమాచార్య పావనగాథలు. నేను గాయత్రి జపించవచ్చా? ఒకనాడు ఒక రైతు భక్తుడు మహాస్వామిని, నేను గాయత్రి మంత్రం జపించవచ్చా అని అడిగాడు. ఈ ప్రశ్న ఎంతటి వారినైనా ధర్మ సంకటంలో పడేస్తుంది. జపించవచ్చు అన్నా జపించకూడదు అన్న చర్చనీయాంశం అవుతుంది. శ్రీమఠం యొక్క ప్రధాన కర్తవ్యం సనాతన ధర్మాన్ని ఆచరింపజేస్తూ దాన్ని కాపాడటం. ఈ భరతభూమి వేల సంవత్సరాలుగా ఎన్నిటినో చూసింది. ఈ దేశ ప్రజలకు తమ సనాతన ధర్మం యొక్క ఉనికిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే దురాక్రమణలను, అణచివేతలను ఎదుర్కొన్నారు. ఈదురుగాలులకి వంగిన పైరుగాలి ఉధృతి ఆగిపోగానే లేచి నిలబడినట్టు మహావృక్షం వంటి ఈ వేదభూమి కూడా ఎన్నో దాడులను తట్టుకొని అలాగే నిలబడింది. కానీ శ్రీమఠం ఎన్ని మార్పులకు సమన్వయం చూపగలదు? అందులో శ్రీమఠం యొక్క వాటా ఎంత? ఇవాల్టి ఆలోచన రేపటికి పాతది అయిపోతుంది. ఆ మరుసటి రోజుకి ఉనికినే కోల్పోతుంది. ఒక డ్యాం కూలిపోయినప్పుడు వచ్చే వరదని ఎవరూ నివారించలేకపోయినా ఏదో ఒక రోజున వరద తగ్గిన తర్వాత ఆ ప్రవాహాన్ని ఒక నదిగా మార్చాలి కదా. పరమాచార్య స్వామివారు ఏమి చెప్తారో ఎవరికీ తెలియలేదు. కానీ స్వామివారు ఏ క్లిష్ట సమస్యకైనా వారిదైన విశిష్ట శైలిలో పరిష్కారం చూపించగలరు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భక్తునితో నీకెంతమంది పిల్లలు అని అడిగారు. అతను మీ ఆశీర్వాదం వల్ల 3 ఆడపిల్లలు పుట్టారు. మొదటి అమ్మాయికి 5 ఏళ్ళు, రెండో అమ్మాయికి 3 ఏళ్ళు, ఆఖరి దానికి 6 నెలలు అని చెప్పాడు. స్వామి ఇలా చెప్పారు. ఒకరిని గాయత్రి అని, రెండో అమ్మాయిని సంధ్య అని, మూడో అమ్మాయికి సావిత్రి అని పేర్లు పెట్టి పిలువు. బేబీ, లిల్లీ, బిల్లీ ఇలాంటి పేర్లతో పిలవద్దు. ఇలా నువ్వు రోజు గాయత్రి, సంధ్య, సావిత్రి అని పిలుస్తూ ఉంటే నీకు గాయత్రి మంత్ర జప పుణ్యఫలం దక్కుతుంది. ఆ భక్తుని మొహం ఆనందంతో వెల్లివిరిసింది. సాంప్రదాయానికి వ్యతిరేకమైన పనిని చేబూనిన సమయంలో పరమాచార్య స్వామివారు అతనికి విషయావగాహన కలిగించి ఒక స్పష్టమైన సమాధానాన్ని అందించారు. మహాస్వామి వారి నుంచి ప్రసాదం తీసుకొని నిండైన ఆశీస్సులతో సంతోషంగా తన స్వస్థలానికి వెళ్ళాడు ఆ భక్తుడు.
వర్ణ వ్యవస్థలో ఆరుగాలం శ్రమించే శూద్రులు గాయత్రి జపం చేయవలసిన అవసరం లేదు. ఉదయాన్నే తూర్పు వైపుకు తిరిగి సూర్యునికి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేస్తే చాలు. సహస్ర గాయత్రి చేసిన ఫలితం వారి ఖాతాలో వేస్తారు. అనుకూలం ఉన్నవారు భవిష్యత్వర పురాణంలోని బ్రహ్మశ్రోక్త సూర్యస్థుతిని చదువుకోవాలి. అపార కరుణాసింధూరం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణయామి ముదాస్మహం. కంచి పరమాచార్య వైభవం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.